మీడియా వెహికల్ ముసుగులో గంజాయి రవాణా వరుసగా 4 సార్లు వర్కౌట్ అయిన ప్లాన్ 5వ బుక్ అయ్యారు. అనుమానంతో వెంటాడి పట్టుకున్న పోలీసులు గంజాయి రవాణాపై పోలీసులు ఎక్కడికక్కడే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో గంజాయి స్మగ్లర్లు కొత్త ప్లాన్లు రెడీ చేస్తున్నారు. మీడియా వెహికల్ ముసుగులో గంజాయి రవాణా వరుసగా 4 సార్లు వర్కౌట్ అయిన ప్లాన్ 5వ బుక్ అయ్యారు. అనుమానంతో వెంటాడి పట్టుకున్న పోలీసులు గంజాయి రవాణాపై పోలీసులు ఎక్కడికక్కడే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో గంజాయి స్మగ్లర్లు కొత్త ప్లాన్లు రెడీ చేస్తున్నారు. ఈసారి ఏకంగా గంజాయి స్మగ్లర్లు మీడియా ముసుగులో రవాణా ప్రారంభించారు. కేరళకు చెందిన 2 వ్యక్తులు వరుసగా 4 సార్లు మీడియా ముసుగులో ప్లాన్ వర్కౌట్ చేసినా 5వ మాత్రం బెడిసి కొట్టి పోలీసులకు చిక్కడంతో కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగిన కియా కారుపై TV9 లోగోను ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసి వెనుక ముందు అద్దాలపై అతికించారు. కార్లు అద్దెకు ఇచ్చే టూరిస్ట్ యాప్లో తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగిన కారును 10 రోజుల పాటు బుక్ చేసుకుని దానికి ఆంధ్ర రిజిస్ట్రేషన్ కలిగిన నెంబర్ బోర్డును తగిలించారు. అల్లూరి జిల్లా పెదబైలు మండలం అంబేరుపాడు గ్రామానికి చెందిన వ్యక్తులతో కలిసి ఒరిస్సా పరిసర ప్రాంతాలలో 205 కేజీలు గంజాయిని 10,25,000కు కొనుగోలు చేశారు. మీడియా వెహికల్ అయితే ఎవరూ అనుమానించారని, వెహికల్ని కూడా ఎవరు తనిఖీలు చేయరనే కారణంతో కారుకు 2 వైపులా మీడియా స్టిక్కర్లు అతికించి అల్లూరు జిల్లా నుండి నర్సీపట్నం వైపు బయలుదేరారు. ఈరోజు నర్సీపట్నం సబ్ డివిజన్ నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మంచి NDPS కేసు పట్టుకోవడం జరిగింది. మార్నింగ్ 10 AM కల్లా సిఐ నర్సీపట్నం రూరల్ అండ్ SB టీమ్కి ఒక ఇన్పుట్ మీద సిఐ నర్సీపట్నం రూరల్ రేవతమ్మ గారు, SI గోలుగొండ అండ్ SI నర్సీపట్నం రూరల్ అలాంగ్ విత్ దర్ టీమ్ నర్సీపట్నం అవుట్స్కట్స్ దగ్గర వెహికల్ చెకింగ్ చేసినప్పుడు 2 వెహికల్స్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇస్ దిస్ కియా కార్ 4-wheeler AP39 SU 5657 నంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్. సెకండ్ యామహా మోటార్ సైకిల్ AP39 RL 0806 వెహికల్ రిజిస్ట్రేషన్ తోనే పట్టుకోవడం జరిగింది. ఇందులో కార్లో మనకి 2 పర్సన్స్ దొరికారు అండ్ ఈ పైలటింగ్ బైక్లో మనకి ఒకరే దొరికారు. ఈ బండిలో 2 కేరళ వాళ్ళు, తిరువనంతపురం డిస్ట్రిక్ట్. దే హ్యాడ్ కమ్ ఫ్రమ్ తిరువనంతపురం డిస్ట్రిక్ట్ ఆన్ 16th of January వాళ్ళు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు. ఏజెన్సీ ఏరియా 18th రీచ్ అయ్యారు ఫ్రమ్ దిస్ వెరీ వెహికల్. పెద్ద బాయలు నుంచి ఆంధ్ర ఒడిస్సా బార్డర్ చిత్రకొండ అండ్ పెప్పర్మెట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ బార్డర్ నుంచి వాళ్ళు టోటల్ 200 అక్కడ నుంచి బయలుదేరారు. అండ్ ఈరోజు మనం నర్సీపట్నం రూరల్ లిమిట్స్లోనే పట్టుకోవడం జరిగింది. ఇందులో అక్యూజ్ నంబర్ 3 మర్రి సత్తిబాబు, అతని ఇంజరీ పంచాయతీ పెద్ద బాయలు, అతన్ని కూడా పట్టుకోవడం జరిగింది. ఈ వాజ్ పైలటింగ్ ద వెహికల్ విత్ హిస్ బైక్. అతను మీద ఒక బైండ్ ఓవర్ కేసు కూడా ఉంది ఇన్ ఏజెన్సీ ఏరియా. అండ్ రిమైనింగ్ 2 పర్సన్స్ కేరళ పర్సన్స్ మీద ఎటువంటి కేసెస్ లేదు, కానీ మన ఇంటెరోగేషన్లోనే తెలిసింది వాళ్ళు ఆల్రెడీ 4 to 5 times ఇక్కడ వచ్చి గాంజాయి పట్టుకుని కేరళ వైపు తీసుకుని వెళ్ళిపోయారు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం దట్ వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎంత చాలా స్పెసిఫిక్గానే ఎమోతోనే ఇది కండక్ట్ చేస్తున్నారు. వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ కూడా తప్పు, అది చేంజ్ చేసేసాడు ఇన్ తమిళనాడు. నెక్స్ట్ ఒక మీడియా స్టిక్కరింగ్, మీడియా లోగో కూడా వాళ్ళు ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద వెహికల్ పేస్ట్ చేయడం జరిగింది టు మిస్లీడ్ ద పోలీస్ అండ్ మిస్లీడ్ ద పబ్లిక్. అప్పుడు కూడా మన పోలీస్ వాళ్ళు అది సస్పెక్ట్ చేసేసి వెహికల్ని ఆపడం జరిగింది బికాస్ ఆఫ్ దిస్ గుడ్ క్యాచ్. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అనే అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్
రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్యనగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.